మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదిన మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి. ప్రతిదిన మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించే భాగ్యం ఇస్తూ ఉన్నారు, మీకు వందనాలు. ప్రాముఖ్యంగా డిఎస్సి, బ్యాంక్, రైల్వే ఎగ్జామ్స్ రాయబోతున్నారు. ముఖ్యంగా డిఎస్సి ఎగ్జామ్స్ రేపటి నుండి ప్రారంభం అవుతూ ఉన్నాయి. రాస్తున్న ప్రతి బిడ్డకు చక్కని జ్ఞానం ఇవ్వండి, చక్కని సమయస్ఫూర్తితో బిట్లు పెట్టడానికి కృప దయచేయండి. అయా మంచి ఉద్యోగాల్లో బిడ్డలందరినీ ఉంచండి తండ్రి. మీ కృపా కనికరమతో నింపుమని, బలపరచమని, మంచి ఉద్యోగాల్లో అయా ప్రభునైనా వారు ఏదైతే కోరుతున్నారో కోరిండే వారిని నడిపించమని, అట్లాగే విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ దీవించండి, ఆరోగ్యంతో నింపండి, బలపరచండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు మీ కృపనిచ్చి నడిపించండి, కాపుదలు ఇవ్వండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి, ఆరోగ్యంతో నింపండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరికీ ఆరోగ్యం దయచేసి బలపరచమని, వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామాలు అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. నిన్నటి దినములో మనం కీర్తన గ్రంథం 20వ అధ్యాయంలో 5వ చరణం వరకు మనం చూసామండి. ఈరోజు 6వ చరణాన్ని మనం ధ్యానం చేద్దాం. నిర్గమకాండం, క్షమించండి, కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 6వ చరణం. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధాకాశములో నుండి ఆయన అతనికి ఉత్తరం ఇచ్చును. ప్రియులారా, 6వ వచనం మనం చూస్తే ఇక్కడ అభిషిక్తుని అనే పదం మనం చూస్తున్నాం. ఈ అభిషిక్తుని అనే పదం ఇశ్రాయేలు రాజును సూచిస్తూ ఉంది, అంటే మెస్సియాను సూచిస్తూ ఉంది. దేవుని ప్రజలను పరిపాలించడం కోసం ఆయన అభిషేకించినటువంటి రాజుకున్న పేరు ఇది. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో 45:7 మనం చూస్తే, 2వ అధ్యాయం 2వ వచనం అండి, మనం వారి కట్లు తెంపుదాం రండి, వారి పార్శ్వం అనదని పారవేదం రండి అని చెప్పుకోవచ్చు. 3వ వచనం, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. యెహోవాకును ఆయన అభిషిక్తునికి, ఆయన అభిషిక్తుడు అంటే ఎవరు? మెస్సియా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ అభిషిక్తుడు అనేటువంటి పదం మెస్సియాను సూచిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే 45:7 కీర్తన 45:7 చరణం అండి, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు, కావున దేవుడు నీ దేవుడే చిలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. దేవుడే అభిషేకించాడు తన కుమారుణ్ణి. అంటే రాజుకు సహాయం చేసేటువంటి ఆ సహాయం 2వ అధ్యాయం 2వ వచనంలో 3వ వచనంలో సియోనులో నుండి లభిస్తుందని చెప్పాడు. అయితే ఇక్కడ రాజుకు సహాయం పరిశుద్ధాకాశం నుండి వస్తుందని ఉంది. యెహోవా తన ప్రజల మధ్య నివాసం ఉన్నప్పటికీ ఆయన పరలోకము నుండి కూడా రాజ్య పరిపాలన చేస్తాడనే విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. 11:4 అండి, అంటే పరిశుద్ధాకాశం నుండి కూడా ఆయన సహాయం చేస్తాడని 11:4 కీర్తనలు. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. పరిశుద్ధాకాశముల నుండి సహాయం చేసే దేవుడు పరిశుద్ధాకాశంలో నుండి, పరిశుద్ధాలయంలో నుండి ఆయన పరిపాలన చేస్తాడనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నామండి. యెషయా గ్రంథం 66:1 కూడా మాట మనం చూస్తే, యెషయా గ్రంథం 66:1 అండి, యెహోవా ఎలాగో ఆజ్ఞయించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు ఏపాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇలా ఇక్కడ ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠమని చెప్తూ ఉన్నారు. అంటే ఆకాశము నుండి ఆ సింహాసనాసీనుడై ఆయన మనల్ని పరిపాలన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అభిషిక్తుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు రాజుకి ఆ మాట సూచనగా వాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రాజు అయినటువంటి కీర్తనకారుడు దేవుని నుండి పొందినటువంటి అభయాన్ని ఈ విధంగా తెలియజేశాడు. అంటే రాజు యొక్క నమ్మకం, తాను యెహోవా యందు నమ్మిక ఉంచినందున తాను గొప్ప విజయమును పొందనేనాడని అతడు ఎరిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నామండి. తన విశ్వాసమును బట్టి యెహోవా తనకు ఉత్తరం ఇచ్చి దేవుని అభిషిక్తుడైన తనను కాపాడునని అతడు నమ్మకం కలిగి ఉన్నాడు.
కాపాడును అనేటువంటి ఇక్కడ హెబ్రీ మాట లేదా క్రియ ఇప్పుడు భూతకాలంలో వాడబడిన మాటగా ఉపయోగిస్తారండి. కాపాడెను అనేటువంటి అర్థంలో వాడబడుతుంది. అందుకే ఈ కీర్తనలో బలమైన నమ్మకాన్ని ఎప్పుడూ కూడా భూతకాలంలోనే అనగా నెరవేరినట్లుగానే పలుకుతూ ఉంటారు, చూపబడుతూ ఉంటుంది. అంటే దేవుడు నిశ్చయంగా అతన్ని రక్షిస్తాడని అతనికి తెలుసు గనక కాపాడెను అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత దావీదు ఘనమైన విజయాన్ని ఆశించాడు. ఆ విజయం దేవుడు తన దక్షిణ హస్తము బలము చేత అనుగ్రహించే విజయం. దక్షిణ హస్తము అంటే కుడి చెయ్యి అని, అధికారమునకు బలమునకు గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. 26 ఉంది కదండి మన కీర్తనలో. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును, తన పరిశుద్ధాకాశంలో అతనికి ఉత్తరం ఇచ్చును. నిర్గమకాండం 15:6లో నిర్గమకాండం 15:6 అండి. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును, యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చిత్తకొట్టును. దక్షిణ హస్తం అంత బలమైనదిగా మనం చూస్తా ఉన్నాం. అట్లాగే 15:12లో మనం చూస్తే నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి మీద వారిని మృంగివేసేదవు. నిర్గమకాండం 15:6లో 12 మాటలు చూస్తున్నామండి. అట్లాగే కీర్తనలు 45:4లో సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావం ధరించుకుని వాహనమికి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. అంటే దేవుని దక్షిణ హస్తం లేదా కుడి చెయ్యి ఎంత బలమైనదో ఆయన చెబుతూ ఉన్నాడు. భీకరమైన వాటిని జరిగించడానికి దేవునికి నేర్పడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నామండి. 65లో కీర్తన 65 అండి. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమేమో. నీ కుడి చేతికి అంటే నీ దక్షిణ హస్తముతో నన్ను కాపాడుము, రక్షించుము, విమోచించి నాకు ఉత్తరమిమ్మని చెప్తూ ఉన్నాడు. అట్లాగే 63:8 అండి. ఇదే కీర్తనలో 63:8లో నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. దేవుని కుడి చెయ్యి, దేవుని దక్షిణ హస్తం అనేది అంత బలమైనది, అది ఆదుకునేటువంటి గొప్పదని చెప్తూ ఉన్నారు. అట్లాగే కీర్తనలు 89:13 అండి. కీర్తన 89వ అధ్యాయం 13వ చరణం. పరాక్రమము గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. అంటే గొప్పది. దేవుని దక్షిణ హస్తం అంతా గొప్పది, ఆశీర్వదించబడేది. అందుకే మత్తయి సువార్త 25లో కుడి చేత ఉన్నటువంటి కుడివైపున ఉన్నటువంటి వారిని ఆయన గొర్రెలుగా పోలుస్తూ తన తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి అని ఆహ్వానిస్తూ ఉన్నట్టుగా అక్కడ మనం చూస్తామండి. అట్లాగే 108:6 అండి. 108వ అధ్యాయం 6వ చరణం. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము, నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము, జవాబిమ్ము అంటున్నాడు. అంటే కుడి చేత దేవుడు కాపాడే దేవుడిగా మనకు ఆయన కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క మహాకృప మన మీద ఉంటుంది. ఆయన దక్షిణాస్తం మనల్ని ఆదుకుంటుంది కనుక. 20వ అధ్యాయం 6వ చరణంలో కీర్తనలో మనం చూసిన 3 విషయాలు. మొట్టమొదటిది, యెహోవా తన అభిషిక్తుని అంటే క్రీస్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. క్రీస్తు వారిని తిరిగి లేపింది తండ్రి కదండి. అలాగే రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. ఆయన దక్షిణ హస్తం యొక్క బలం అంటే ఆయన కుడి చేత బలం అనేది మనల్ని రక్షించేదిగా, రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలాన్ని మన మీద లేదా మనకు ఆయన చూపిస్తూ ఉంటాడు. ఇక 3వది, తన పరిశుద్ధాకాశంలో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. అంటే ఇక్కడ 2 విషయాలు. ఒకటి, దావీదు కీర్తన, దావీదుకి ఆయన సహాయం చేస్తూ ఉన్నారు, ఆయన ప్రార్థనకి జవాబిస్తూ ఉన్నారు. అట్లాగే క్రీస్తు కూడా తండ్రి సహాయం చేయడం అనేది చూస్తున్నాం. 3వదిగా తన పరిశుద్ధాకాశముల నుండి మనకు కూడా దేవుడు జవాబిస్తాడు. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే మంచి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో, యథార్థమైన ప్రార్థనా జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి దేవుడు తప్పనిసరిగా తన పరిశుద్ధాకాశముల నుండి ఆయన అతనికి ఉత్తరం ఇచ్చును. కాబట్టి దేవుడు మనకు జవాబిచ్చేవాడై ఉన్నాడు. ఏ ప్రాబ్లం అయినా, ఏ సమస్య అయినా ఆయన మీద పెడితే తప్పనిసరిగా ఆయన జవాబిచ్చి ఆ ప్రాబ్లం నుండి, సమస్య నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకుని వస్తాడు. కాబట్టి అటువంటి శ్రేష్టమైన దేవుని నామాన్ని కలిగి ఉన్నాం కనుక మనము దేవుని నిత్యము కూడా స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన దక్షిణహస్త బలాన్ని పొందుకుందాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.